హాయ్ అండి. గోంగూర పప్పు అండి. ఈరోజు పప్పు నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందే శుభ్రంగా కడిగి. కందిపప్పు, పచ్చిశనగపప్పు ఏమీ లేదు, కందిపప్పు ఒకటే వేసి నానబెట్టుకున్నాను. సరిపడా నీళ్ళు పోసుకున్నానండి. గోంగూర పప్పుకి పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 7-8 దాకా తీసుకున్నా నేను. ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. పప్పు, గోంగూర పప్పు చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా, చింతపండు ఏమి వేసుకోవద్దు. టమాటా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అండి జీలకర్ర కొంచెం, మనం కచ్చా పచ్చగా నల్లకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి దీంట్లో వేసుకోవాలండి. వెల్లుల్లిలో రసం అంతా దీంట్లో దిగిద్ది. తర్వాత కొంచెం ఉప్పు, కళ్ళుప్పు, పసుపు. కళ్ళుప్పు వేసుకోవాలండి. ఉత్త సప్పటి మనం ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను కదా అలా. చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత గోంగూర పెట్టుకుందాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. గోంగూర పప్పు మా ఆంధ్ర మాత గోంగూర చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు తీసుకున్నానండి. చక్కగా పెట్టి కొన్ని సరిపాను వాటర్ వేసుకొని, ఎక్కువ వద్దు అనమాట. అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసింది. ఒక 2 విజిల్లు వేపిస్తే చాలు, ఎక్కువ వద్దు. నా కుక్కర్కి అయితే 2 విజిల్లు సరిపోతాయండి, మెత్తగా ఉడికిద్ది. మీరు సరిపాను పెట్టుకోండి. మీ కుక్కర్లకి ఎలాగ వస్తాయో అలాగా. 2 విజిల్లు వచ్చినాయండి, చూద్దాం. సరిపోద్ది, బాగా ఉడికింది. చూడండి, 2 విజిల్లకి పప్పు గుత్తి పెట్టి వేదుకుందాం. కొంచెం కారం వేసుకుందాం ఈ వేడి మీదనే. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, ఈ కారం సరిపోయింది. బాగా పప్పు గుత్తి పెట్టి మెదుపుకున్నామండి. గోంగూర పప్పు సూపర్గా ఉంటుంది. చూడండి, కమ్మన వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకున్నాం కదా, బాగుంది. ఇది పక్కన పెట్టేసి గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. తాలింపు కోసం గోంగూర పప్పే కదా, కొంచెమే పట్టింది. తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర చుట్టుపక్కలాడాక ఎండుమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఏం అవసరం లేదండి దీంట్లో. ఉల్లిపాయ కూడా అవసరం లేదు. మనం ఇందాక పప్పులు వేసుకున్నాం కదా. వెల్లుల్లి మళ్ళీ తాలింపులు వేసుకున్నాం. పచ్చగా దంచుకున్నాం. వెల్లుల్లి ఒక 4 వేసాను. తినేవాళ్ళు ఉంటే ఇంగ వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది. కరివేపాకండి.
తాలింపు ఇలాగా పప్పు వేసుకుందామండి. ఉప్పు చూసుకొని పప్పు పోసేసుకోండి దీంట్లో తాలింపులో. వెంటనే ఇలా మూత పెట్టుకోండి. ఈ తాలింపు స్మెల్ అనేది పప్పుకు పట్టిద్ది. 5 నిమిషాలు ఉన్నాక 2 నిమిషాలు ఇదిగేలాగా మూత తీసి కొంచెం నెయ్యి వేసుకోండి పైన. బాగుంటుంది. చూడండి ఎలా ఉందో గోంగూర పప్పు. ఇలాగే 2 నిమిషాలు ఉంచుదా. ఈ పప్పులోకండి కాంబినేషన్ ఎలా ఇదిగో కోడిగుడ్లు ఆమ్లెట్ బాగుంటుంది. కోడిగుడ్లు అండి 3 కోడిగుడ్లు, పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట ఆమ్లెట్కి. బంగాళదుంప అండి ఇట్లా తురిమి పెట్టుకున్నా, క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, కొత్తిమీర అండి చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు వేసుకుందాం. ఈ మనం పగలగొట్టి దీంట్లో వేసుకునండి ఇవన్నీ వేసి కలపాలన్నమాట. చూడండి 3 గుడ్లు పగలగొట్టి దీంట్లో పోసి బాగా ఇలా చేశాను. తర్వాత అండి మిరియాల పొడి కొంచెం వేసుకుందాం. మిరియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం, ఒక్క చిటికడే, ఎక్కువ వద్దు. అది వేసేమా వేయలేదా అన్నట్టుగా ఉండాలి. సాల్ట్ అండి, దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారపొడి, కొంచెం మిరియాల పొడి వేసాం కదా, ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాం. 3 గుడ్లు తీసుకున్నానండి. తర్వాత ఆలు తురుము చూడండి ఎలా ఉందో, వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూడండి తినే సోడా అన్నమాట, కొంచెం వేసుకుందాం. ఒక్క రవ్వ చిటికెడు, ఒక్క చిటికెడే, ఎక్కువ వద్దు. తర్వాత కరివేపాకండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇలా తుంచి వేసుకుందాం. కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకుందాం. అన్నీ వేసాము, ఉప్పు కారం సోడా, తినే సోడా కొంచెం వేసాను అనమాట. ఎందుకంటే ఇట్లా పొంగిద్ది కదా, ఆమ్లెట్ పొంగితే బాగుంటుందండి. 2 నిమిషాలు ఉండిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. పెనం పెట్టి ఆయిల్ వేసానండి. కలిపేసానండి. ఒక్క చిటికెడ కూడా పసుపు వేసాను. కలుపుకొని పోసుకుందాం, ఆమ్లెట్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకుంటే బాగా ఉడికిద్ది. ఇది ఉడికితే బాగుంటుంది. సిమ్లో పెట్టానండి. ఒక్క పొట్టు పైన ఆయిల్ వేసుకుందాం. సిమ్లో పెట్టేసాను, మూత పెట్టుకుందాం. బాగా ఉడికిద్ది అన్నమాట. క్యారెట్ వేసాం కదా, ఆలు వేసాము, ఒక 2 నిమిషాలు ఉడకాలి. చూడండి బాగా అయిందండి.
ఆమ్లెట్ తిరగేసాను. 2 నిమిషాలు లోపలంతా ఉడకాలి కదా మనకి. అంత అయిన తర్వాత తిరిగేసాను. ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంటుంది. ఇట్లా తీసినా కూడా ఇరిగిపోదు అనమాట మనకి, ఎందుకంటే ఆలుగడ్డ కలిసింది కదా. బాగుంది చూడండి, బాగా ఉడికింది, ఎక్కడా కూడా పచ్చి లేదు. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఇంకా కట్ చేసుకొని చక్కగా లోపల కూడా పచ్చి ఉండదండి. చాలా బాగుంటుంది ఇది. మూడు ఆమ్లెట్లు వేసాను కదా, ఆలు వేసాను. వేడి వేడి రైసు ఆమ్లెట్ పెట్టుకొని గోంగూర పప్పు అన్నాను కదా, చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది గోంగూర పప్పు. సూపర్గా ఉంది, మంచి వాసన వస్తుందండి. చేసుకొని తిని చూడండి మీరు. మా ఆంధ్ర గోంగూర పప్పు సూపర్గా ఉంటుందండి. ఓకేనా, చూడండి ఎలా ఉందో. అన్నము, ఆమ్లెట్, గోంగూర పప్పు. నేను చేసింది రసం ఉందండి, పెరుగు, చాలు. ఇంతకంటే ఏం కావాలి. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను.